దేవుని సన్నిధిలో ప్రభా పలానా తప్పిదాన్ని నేను చేశానని ఒప్పుకొని ఎన్ని రోజులు అయిందండి? ఆ పాపాలన్నీ బాప్తీసం ఇచ్చే ముందు రోజు ఒప్పేసుకున్నానండి, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒప్పుకోలేదండి అన్నారంటే ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పాపం చేయలేదా? చేస్తాం కదా. సో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ రియలైజేషన్, రక్షణ పొందానయ్యా కానీ పలానా విషయంలో తప్పిపోయాను, రక్షణ పొందాను కానీ ఈ చూపు విషయంలో తప్పిపోయా, ఈ మాట విషయంలో తప్పిపోయా, ఈ హృదయాంతరంగంలోని ఆలోచన విషయంలో తప్పిపోయా ప్రభా, నేను అయోగ్యురాలని, నేను అయోగ్యుడను, నేను అపవిత్రతతో ఉన్నాను అని దేవుని సన్నిధిలో చెప్పుకోగలిగితే నిజంగా మనలో దీనత్వము ఉన్నట్లు. దీన మనసు ఉన్నోళ్ళే వీక్నెస్ గురించి మాట్లాడతారు, దీన మనసు లేని వాళ్ళు వీక్నెస్సే లేనట్లుగా ప్రవర్తిస్తారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఎందుకంటే ప్రతి మనిషిలో శారీరకంగా దౌర్బల్యతలు ఉంటాయి, ఆత్మీయంగా ఖచ్చితంగా దేవుని బలము, దేవుని కృప మనకు అనుదినము అనుక్షణము కావాలి.